హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటెక్టర్ తెలుగు ఛానల్. సో ఈరోజు ముందుగా మనము ఒకసారి నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, నిఫ్టీలో ఇక్కడ ఇదిగోండి ఏం ఎక్కువ డీప్గా వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే ప్రజెంట్ ఈ వీక్లీ క్యాండిల్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, ఈ వీక్లీ క్యాండిల్. సో రేపు మనకి ఫ్రైడే, సో వీక్లీ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. సో గ్రీన్లో కనుక క్లోజ్ అయ్యి హై వడెవర్ ఈ 24,500 అని హైని కనుక బ్రేక్ చేస్తే ఫ్రెండ్స్, సో మనము వీ కెన్ గో ఫర్ లాంగ్స్ వెళ్ళొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రెంగ్త్ ఉన్నట్టు మార్కెట్లో. ఒకవేళ అది జరగలేదు అంటే మార్కెట్లో స్ట్రెంగ్త్ లేనట్టే. ఓకే, అండ్ డైలీకి వద్దాం. సో డైలీకి వచ్చినప్పుడు ఇవాళ చూసారు కదా, సో వీక్గా క్లోజ్ అయింది. ఏమో రైట్, రిఫ్రెష్ చేస్తాను. యా, సో మనకి వీక్గా క్లోజ్ అయింది క్యాండిల్. సో రేపు ఫ్రైడే. ఓకే, సో మనకు 3 రోజుల నుంచి ఎక్స్పైరీలు వరుసగా ఉన్నట్టు ఉన్నాయి కదా. సో ట్యూస్డే ఎక్స్పైరీ ఉంది, ఈవేళ కూడా సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సో ఇప్పుడు బేసిక్గా ఈ క్యాండిల్ ఏదైతే రేపు ఉండే క్యాండిల్ మనకి సేమ్ కన్సాలిడేటెడ్ క్యాండిల్ అయితే మనకేం ప్రాబ్లం ఉండదు అనమాట. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది నేను మీకు అవర్లీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఇదిగోండి, ఇక్కడ మనకి ఇది ఒక జోన్లో ఉంది. ట్రేడింగ్ అంతా కూడా మనకి లాస్ట్ ఒక 20 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కరెక్ట్గా కనుక చూసుకుంటే ఇదిగోండి ఈ ఏరియాలో ఉంది. ఓకే, మధ్యలో ఒక్కసారి పైకి అయితే వెళ్ళాడు, కానీ మ్యాక్సిమం ఇదే కదా పాయింట్స్, ఎక్కువ టచ్ అయిన పాయింట్స్ అవే. సో మనకి ఇదిగోండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తుంటే ఈ 24,430, డౌన్ సైడ్ 23,800 చూస్తున్నారు కదా. ఇక్కడ ఇక్కడ అలాగే ఇది ఈ రెండు ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా. సో ఈ పాయింట్స్ అంతా కూడా కన్సాలిడేటెడ్ రేంజ్లోనే నడుస్తున్నాయి మనకి ప్రైస్ అంతా కూడా. సో వన్స్ ప్రైస్ ఏదో ఒక సైడ్ మనకి బ్రేక్అవుట్ అవ్వాలి అంటే ప్రాబ్లీ మనకి ఏదో ఒక న్యూస్ రావాల్సిందే, పాజిటివ్ న్యూస్ రావాల్సిందే మార్కెట్కి. ఓకే, సో ప్రజెంట్ రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అయితే చెప్పాలంటే ఫార్ బెటర్ అనమాట లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. సో మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ కొంచెం ఇంప్రెసివ్గా ఉన్నాయి పెర్ఫార్మెన్స్. మీరు చూస్తే ఎటు వచ్చి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బట్టి కన్సాలిడేటెడ్ రేంజ్లోనే ఉన్నాయి ఎక్సెప్ట్ ఎస్టర్డే. సో ఈ రేంజ్ కనుక మనకి బ్రేక్ అయితేనే మనకి ఏదో ఒక ట్రేడ్ మనము తీసుకోవచ్చు నిఫ్టీ మీద. ఎస్పెషల్లీ కింద అయితే 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ప్రజెంట్ హోల్డ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను మీకు ఇదే ఈ ఆరెంజ్ లైన్ ఏదైతే ఉందో ఇది హోల్డ్ చేస్తుంది. సో ఇది హోల్డ్ చేసి మనకి పైకి ట్రావెల్ చేస్తూ ఉంటే మనకి ప్రైస్ కూడా ఆటోమేటిక్గా ఇలాగా ట్రావెల్ చేస్తుంది. ముందు ప్రైస్ వెళ్తుంది, తర్వాతే ఈ లాగింగ్ ఇండికేటర్ కదా ఇది మూవింగ్ యావరేజ్ కూడా. సో ప్రైస్ అనేది తీసుకెళ్తుంది మూవింగ్ యావరేజ్ని కూడా ఆటోమేటిక్గా. సో మనకి ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ అనేది రేజ్ అవుతుందో ప్రైస్ ఆటోమేటిక్గా మనకి స్ట్రెంగ్త్ ఉన్నట్టు లెక్క. అట్ ద సేమ్ టైం కిందకు వచ్చినా కూడా దానికి సపోర్ట్ ఉంటుంది అనమాట. అంటే సపోర్ట్ అంటే నేను మీకు లాస్ట్ టైం కూడా చూపించాను, ఇది సపోర్ట్. ఓకే, సో బేసిక్గా ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రేంజ్లో కనుక ట్రేడ్ అయితే ఫ్రెండ్స్ మీరు 20 to 30 పాయింట్స్ అయితే ఇంట్రాడే స్కాల్పింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. లాంగ్స్ అయితే వద్దు. ఎట్ ద సేమ్ టైం షార్ట్స్ కూడా హై రిస్క్. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ మీకు 20 ఎప్పటి నుంచి అంటే ప్రైస్ మనకి 8th ఏప్రిల్ నుంచి, అంటే 1 month నుంచి ఫ్రెండ్స్, 1 month నుంచి ఇదే రేంజ్లో ఉంది. సో ఇది బ్రేక్ అయితే కానీ మనము కరెక్ట్గా ఒక కాల్ తీసుకుంటాక లేదు కాబట్టి కన్సాలిడేటెడ్ రేంజ్లో ఉంది. సో ప్రజెంట్ అయితే వద్దు. ఓకే, నేను మీకు ఈ వీకెండ్ మట్టికి మంచి స్టాక్స్ అయితే నేను కన్ఫర్మ్గా షేర్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి కూడా ఇదే ఫ్రెండ్స్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో అయితే ప్రజెంట్ అయితే నిన్న మనకి 1500 పాయింట్స్ మూవ్మెంట్ వచ్చింది. అది ఎనీ టైం మనకి ఫాల్ బ్యాక్ ఉంటుంది కిందకి. సో నేనైతే మళ్ళీ డౌన్ సైడ్ 55,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అప్ సైడ్ 57,000 మ్యాక్స్. ఓకే, సో ఆ రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో మోస్ట్లీ మనకి రేపు రేంజ్ బౌండ్ నుంచి డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఓన్లీ ట్రిగర్ పాయింట్ ఏంటంటే పాజిటివ్ సైడ్ ట్రంప్ కనుక మనకి ఏదన్నా యుఎస్ ఇరాన్ది ఏదన్నా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తేనే మనకి బాగుంటుంది తప్ప లేకపోతే అసలు మనం బిలీవ్ చేయక్కర్లా. ఓకే, థ్యాంక్ యూ.